హాయ్, నేను మీ జమల తిరుపతి. ఇక్కడైతే ఒక షెడ్ అవుతుంది, కోళ్ళు గిట్లున్నాయి. ఒక అది ముంగేస ఒకటి పడ్డది. అది అయితే కోళ్ళను పట్టుకపోతున్నా అని అయితే చెప్పారు. మేమైతే తింటారా మీరు అంటే తింటామనే వచ్చిన. దాని కాడికి అయితే పోతున్నా, పోయి తీసుకుపోయి తిందామని అనుకుంటున్నాం. మేము కూడా పోతున్నా. ఇక్కడ కోళ్ళను అయితే పడుతున్నాయంట. ఇవి బాగా కోడి పిల్లలు అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు బోన్ పెట్టారు ఎట్లా మొత్తుకుంటుంది. ఇది ఇరిస్తే కరుస్తుందా ఏం చేస్తుందా? ఇదో ఇట్లా ఈ రకం ఇంత కోపం ఉంది దీనికి. సరే తీసుకుపోదాం, దీన్ని తీసుకుని అయితే పోదాం. దీన్ని కట్ చేద్దాం, తిందాము. అమ్మో, కట్టె పెడితే కలుస్తుంది. పట్టురాజు దీని అయితే తీసుకెళ్తున్నాము. అగో ఎట్లా పడుతుంది. కొద్దిగా పట్టుకుంటావు. అక్కడ వాళ్ళకు కూడా చూపెట్టు. అక్కడ పోతే అక్కడ ఉంగుతుంది, ఇక్కడ వస్తే ఇక్కడ ఉంగుతుంది. వీళ్ళకి కూడా చూపెట్టు. వీళ్ళైతే దీని గురించి వచ్చారు. మేమైతే కొనుక్కున్నాము. నీళ్ళనే ముట్టాలి. ఆయన గట్ట వీడియో ఒకసారి. దీని కింద రద్దు వెళ్ళిందంటే మనం ఇంటి కాదు. ఓకే, కట్టే పట్టుకోదు. ఏంటంటున్నావు? తీసుకెళ్తున్నాం. ఇక్కడ మనం బాగుంటుంది అంటారు. కూర బాగానే ఉంటుందా? అంతేనా? సరే మంచిది. ఇక్కడ ఇంకి దీని గురించి ఇంతమంది వచ్చారు. దీని గురించి ఎంతమంది వచ్చారు చూడు. దీని అయితే నేనే తిన్నామని అనుకుంటున్నా ఈసారి. ఈ రోజు కూర కూడా బాగుంటుందంట. కొరికి దాని ముఖానికి రక్తం వెళ్తుంది మామయ్య. పెట్రోల్ పంపించుకొచ్చిరా? సరే గీరా నీళ్ళు కాదే, దీని ఆ గుంతలో వేసి సాదే కదా. అంతేనా? నేను చంపుతా. ఇప్పుడు ఎట్లా చేస్తుంది ఇది? నీరు అలా ముంచుతేనే వస్తా. మరి ఎలా ముంచావు? సరే, లేకపోతే రావదు. సరే, డేంజర్గానే ఉంది. చాలా డేంజర్. రక్తం వెళ్తుంది మావయ్య, అంత ఘోరం కొరుకుతుందిగా. తప్పించుకొని పోతాట. ఏం లేదా, కింద గుంతుందా? గడ గుంతుంది, రావే. ఆ గుంత కాడికి ఎవరైతే వస్తారో వాళ్ళకు కోటరు. రక్తం వెళ్తుంది, రక్తం వస్తుంది దానికి. అది ఏమైందంటే అవి మొత్తం కోళ్ళని వాడుతున్నాయంట. అది జంగవిల్లులు వాడుతున్నట్టున్నాయి కానీ ఇది వాడదు అలా. ఇప్పుడు మనకు సొప్ప గిట్లు ఉందిగా, ఆ సొప్పల పాములు గిట్లు ఉండవు. ఇవి ఉంటే ఇవి సొప్పల ఒక 50 గల్లు ఉండవు. ఇవి దాంట్లో కలపనికి దీంట్లో నీళ్ళాలి సాధ్యం కదే.
ఎంత కోపం చూడడానికి. ఇంకా దాని టెన్షన్ దానికే అయింది, ఇక పిల్లలని రాదు. అయితే వీళ్ళు ఆమన్ వాళ్ళు వచ్చారు, వచ్చి 3 ఇట్లా పట్టారు ఇలా సొప్పలా 500 అయితే ఇస్తే ఇచ్చిపెట్టారు అని. అక్కడ చూడు, ఇగో ఇక్కడ కూడా ఉంది పెద్ద కొంత. ఇల్లు లేతావా అని లేతావే, ఎందుకు రా సత్యనాకి ఇవ్వడానికి మీకు వస్తుంది, తాడు గారితో వస్తుంది. ఇగో ఇలా కింద కాయాలు ఉండే గుంత వాటం అయింది, ఆ గుంతలు అనుమాతం ఇచ్చిపెట్టినాం అనుకో కథం అవుతుందా. నీకైతే 1 కోటి ఇప్పిస్తా. ఇట్లా పట్టుకో కథ చేయని వస్తుంది. అట్లా పట్టుకో నాని, నువ్వు ఇడురా. నువ్వు ఇచ్చిపెట్టావు వద్దుకో. ఏంటివా ఇచ్చిపెట్టడానికి అది చేసి మళ్ళా అని చేయరా. ఇంకా పెద్దది బాగా ఉంది, ఆ గుంతలు ఉంది పెద్ద బాయి, పెద్దది అటమైన బాయి. నల్ల వాళ్ళు ఒక్క దెబ్బకి చచ్చిపోతుంది. చచ్చిపోయినాక ఎట్లా చేస్తారు దీన్ని మొత్తం కవర్ చేయాలి. కవర్ చేసి కూడా మొత్తం దిగినాక తీసి మరి ఇక్కడ పడ్డదాన్ని ఎవరు చెప్పారు మీకు? ఎంతో మంది పనులు చేసేది మాకు. రారు అది ఎట్లా వస్తుంది మటమాలు ఎక్కువ రేపు అది ఉద్యానం పెట్టి కదండి. రాదురే రాగి వస్తున్నా అంటే వస్తున్నా ఆగురే వస్తున్నా అయిపోయా నీళ్ళలో తెలిసే కథ ఆగురు. నీళ్ళు కదిలేసి మళ్ళా అని చేయరా. కట్టలేదు అటువంటి అంత పొడి చీకుడు గుండు చేసినట్టు ఒక చీకు పెట్టి దానికి అనుకొచ్చి అన్నం చంపాలంటే నీళ్ళు లేకపోతే నీళ్ళు ఉంటుందా నీళ్ళు నీళ్ళు వేయాలి. అది ఇప్పటివరకు ఎన్ని వేసినావే? ఓ మస్తుగా తిన్నా అంతేనా? మనలో తినాలి తిన వేసిన ఇట్లా నీళ్ళు నేను పని చేయి. అదే ఇంకా తినేస్తున్నాను కానీ నీకు 200 ఎత్తిస్తా అని కదా. ఒకసారి వీడియో దగ్గర పెట్టరాకి. అది అంటే దానికి అర్థమవుతున్నట్టుంది, దానికి అర్థమవుతున్నట్టుంది. ఏమైనా సస్తా అంటుకుంటుందా ఏమనుకుంటుంది ఇది? అది ఇంకా ఎట్లా ఇంట్లో ఇరికినా పనం పోతుంది అనుకుంటుంది అది. అంతేనా? వెళ్ళిందనుకో దాని పండ్లన్నీ లుక్కు లుక్ అయిపోయినాయి. పండ్లు ఏం లేకుండా లుక్కు లుక్ అయిపోయినాయి. ఇట్లా పస 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 సౌండ్ వస్తుంది.
ఇష్టపెట్టారు మావయ్య. మొత్తం కట్టే క్వింటల్ అయిపోయింది చీక్ అయితేనే అంటే అగో బాము నీవు ఏది పెట్టినా కట్టే కూడా తుకడలు అవుతుంది. కట్టే ఓ పని చేయనా నీకు పొద్దుగల 200 ఇస్తా అని దాన్ని ఓపెన్ చేయాలి. చెప్పాలి ఓపెన్ చేయి రైట్. ఇలా దూరంగా ఉండి వదులుతుంది. అయితే దీన్ని అయితే ఒక ప్రాణాన్ని అయితే పోవద్దు అని నేనైతే ఇంతవరకు అయితే తీసుకొచ్చిన. ఎందుకంటే అది బతకాలి. ఇంకా దాన్ని లేపేసి లేపేసి జర దూరం ఉండు, దూరం ఉండు. ఎందుకంటే అది కోపం ఎక్కువ ఉంది. పోయింది బాయ్. ఓకే ఇడిచిపెట్టినా ఇట్లాంటి పాప జీవులు అని తాను కాపాడాలని కోరుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.